హలో పీపుల్, ఇవాళ నేను మీకు నా ఫేవరెట్ అండ్ సీజన్లోనే వచ్చే బోడి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. కొంతమంది ఆకాకరకాయ అంటారు, కొంతమంది బోడి కాకరకాయ అంటారు. సో ఫస్ట్ మనం కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. దానిలో మనము పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ ఆనియన్ వేసేయాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక బోడ కాకరకాయ ముక్కలు చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో గింజలు ఉంటాయే, నాకైతే భలే ఇష్టం అండి. మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇలానే ప్రాసెస్ చేస్తారా? కర్రీ చేసేటప్పుడు ఇంకేదైనా వెరైటీస్ చేస్తే కూడా నాకు అవి సజెస్ట్ చేయండి. పీసెస్ మనం ముక్కలు దీనిలో వేసుకున్నాక కొంచెం మిక్స్ చేయాలి. అండ్ మిక్స్ చేసి మనం కొద్దిగా వాటర్ పోయాలి. దీనిలో వాటర్ పోసి మళ్ళీ కలపాలి. కలిపి దాని మీద మూత పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు నేను మూత పెట్టేశాను. అండ్ యూనో వాట్, బోడ కాకరకాయలు క్యాన్సర్ ఉన్న వాళ్ళకైనా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకైనా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల టేస్టీ ఉంటుంది అండ్ హెల్తీ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఒక 10 minutes సిమ్లో పెట్టి వదిలేద్దాము. సో ఒక 5 minutes అయ్యాక 5 or 10 minutes ఇట్లా కొంచెం ముక్కలు మగ్గాక కారం అండ్ కొంచెం సాల్ట్, లైట్గా షుగర్ వేసుకోవాలి. సో దట్ ఒక రకమైన టేస్ట్ ఉంటుంది దీనిలో. అంటే అది బ్యాలెన్స్ చేసుకోవడానికి లైట్గా షుగర్ వేసుకోవాలి. సో ఉప్పు, కారం, షుగర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో కొంచెం అలా మగ్గాక కొత్తిమీర వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. నాకు కొత్తిమీర కర్రీస్లో ఎక్కువ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలపాలి. కొత్తిమీర వేసుకున్నాక 2 minutesకి కర్రీలా కనిపిస్తుంది అనమాట. సో మన బూడ కాకరకాయ ఫ్రై ఆర్ ఆకాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ. సో నేను గిన్నెలో సర్వ్ చేసేసుకున్నాను, ఒక డిష్లో పెట్టేశాను. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది, బికాస్ నా ఫేవరెట్ కాబట్టి. ఓకే, అందరికీ హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ గైస్.